సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ నేతలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. 3 ఏళ్లుగా పోరాటానికి దూరంగా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా ప్రేమ వలకబోస్తున్నారు. నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రలో పాల్గొని అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. వైసీపీ నేతల వైఖరిలో వచ్చిన ఈ మార్పునకు కారణమేంటి? ఎన్నికల్లో కార్మికుల మద్దతు కూడగట్టే ఎత్తుగడేనా? గాజువాక అసెంబ్లీ స్థానంలో గెలుపోటముల్ని డిసైడ్ చేసేది కార్మికులోకం కావడంతోనే వారి అండ కోసం అర్రులు చాస్తున్నారా? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు విశాఖపై ప్రేమ వలకపోస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిస్తే వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి జగన్ చెబితే ఈ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మరో అడుగు ముందుకేశారు. ఈమెకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఫ్యాన్ పార్టీ నేతలు ఇంతకాలం పెద్దగా పట్టించుకోకుండా ప్రైవేటీకరణ సమస్యను గాలి కొదిలేశారనే విమర్శలు వచ్చాయి. కానీ ఎన్నికల సమయంలో మేయర్ దంపతులు ఉక్కు కార్మికుల దీక్షా శిబిరానికి వెళ్లి మహాపాదయాత్రలో పాల్గొనడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ నెల 3న ఉక్కు ఉద్యమం 1116 రోజులకు చేరింది. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కూర్మన్నపాలెం శిబిరం నుంచి నగరంలో ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు మహాపాదయాత్ర నిర్వహించింది. టీడీపీ, జనసేన, వామపక్షాల నేతలు, కార్మిక ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. బీజేపీ, వైసీపీ మద్దతివ్వలేదు. కానీ ఎన్నికల సమయంలో కార్మికులను మభ్యపెట్టేందుకే ఫ్యాన్ పార్టీ ఉద్యమానికి మద్దతు ప్రకటించి కపట నాటకం ఆడుతోందనే విమర్శలు ఉన్నాయి. జీవీఎంసీ ఎన్నికల ముందు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కానీ గెలిచిన తర్వాత ఉద్యమం ఊసే ఎత్తలేదని కార్మికులు మండిపడిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఫ్యాన్ పార్టీ నేతలకు ఉక్కు ఉద్యమం మళ్లీ గుర్తుకొచ్చినట్లు ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వటం వెనక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గాజువాక సీటుపై ఈ కుటుంబం కన్నేసిందనే టాక్ ఉంది. వైసీపీ అభ్యర్థిగా మేయర్ బరిలో దిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ఈ స్థానం పరిధిలోకే వస్తుంది. కార్మికులతో పాటు నిర్వాసితుల ఓట్లే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. దీంతో వీరి మద్దతు కోసం మేయర్ ప్రయత్నిస్తున్నారని చర్చ సాగుతోంది. ఎన్నికలు లేకపోతే వైజాగ్ మేయర్ అమ్మ తమతో కలిసి నడిచేవారా అని కార్మికుల లోకం ప్రశ్నిస్తోంది. మరోవైపు గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని వైసీపీ నాయకత్వం పక్కన పెట్టింది. కార్పొరేటర్ గురుకోటి రామచంద్రరావును నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. కానీ ప్రస్తుత శాసనసభ్యుడు నాగిరెడ్డి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారట. దీంతో యాదవ సామాజిక వర్గానికి గాజువాక టికెట్ కేటాయించాలనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేరును నాగిరెడ్డి ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రోజు గాజువాక నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు మేయర్ ను స్థానిక ఎమ్మెల్యే ఆహ్వానిస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే ఆశాభావంతో మేయర్ గాజువాకపై ప్రత్యేక దృష్టి పెట్టారట. అవసరం లేకున్నా లేకపోయినా చిన్నా చితక కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారని ఫ్యాన్ పార్టీ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యమానికి దూరంగా ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు మద్దతు ప్రకటించడం ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని భావిస్తున్నారు. అన్ని విషయాలను కార్మికులు గ్రహిస్తున్నారనే టాక్ నడుస్తోంది. సమయం వచ్చినప్పుడు తన సత్తా చూపుతామని చెబుతున్నారు. ఓటును వజ్రాయుధంగా వాడతామని అంటున్నారు. గెలుపోటములను శాసించే ఉక్కు కార్మికుల మనస్సు గెలవకుండా పోటీ చేస్తే చిత్తవుతామనే భయం అందరిలో ఉంది. బహుశా ఈ విషయాన్ని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ముందే తెలుసుకుని గాజువాక చుట్టూ చక్కర్లు కొడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.